దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి 101వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవో నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. తర్వాత 6వ వచనాన్ని కూడా 7వ వచనాన్ని కూడా మనం చదువుదాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. చిన్న ప్రేయర్ చేద్దాం. దయగల ప్రభువా, ఈ సంవత్సరం అంతా కోడి తన పిల్లలను రెక్కల కింద కాచినట్టు మమ్మల్ని వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘాలుగా కాచి కాపాడినందుకై మా శిరములు వంచి మా కరములు జోడించి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మరి ఈరోజు పెరాజియం క్రిస్టియన్ అసెంబ్లీలో దైవ సేవకులుగా, పెద్దలుగా మేము సహవాసం చేయడానికి మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. ఇంతవరకు చక్కని సంగీతంతో కూడిన పాటలు మా ప్రియ సహోదరులు పాడగా మేము ఆనందించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. అది కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా, మాకు ఆశీర్వాదకరంగా చేయమని వాక్యమై ఉన్న యేసు ప్రభు వారి పేట స్తోత్రములు చెల్లిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి 101వ కీర్తనలో 3 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. ఈ 101వ కీర్తన దావీదు రాసిన కీర్తన అని మనకు శీర్షికలోనే ఉంది. మనకు కీర్తనల గ్రంథం అంటానే ఎవరు గుర్తుకొస్తారంటే దావీదు గుర్తుకొస్తాడు. కీర్తనలు దావీదు రాశాడు, సొలొమోను రాశాడు, మోషే రాశాడు, ఆసాపు రాశాడు. కానీ పేరు ఎవరికి వచ్చింది? దావీదుకి. ఎందుకు వచ్చింది? ఎక్కువ రాశాడు కాబట్టి. మనకు కూడా పేరు రావాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువ రాయాలి. మనం ఎక్కువ రాస్తే రాదు పేరు. ఎక్కువగా ప్రయాస పడితే దేవుని సేవలో వస్తుంది పేరు. అది కాబట్టి నేను కూడా ఎక్కువ రాస్తున్నా కాబట్టి ఆర్టికల్స్ నాకు పేరు వచ్చిందని కాదు. పౌలు ఏమంటాడంటే, నేను అపోస్తులందరికంటే కడపటి వాడను, అపోస్తులందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అన్నాడు. మరి అపోస్తులందరికంటే పౌలుకి ఎందుకు పేరు ఎక్కువ వచ్చింది? అపోస్తులందరికంటే ఎక్కువగా ఆయన ప్రయాస ఉంది. మనము కూడా ఎక్కువగా ప్రయాసపడుట ద్వారానే మనకు కూడా ఏమొస్తున్నది? ఆ పేరు వస్తుంది. పేరు కోసం ప్రయాసపడకూడదు, ప్రయాస పడితే పేరు వస్తుంది. పేరు కోసం ప్రయాసపడితే పేరు ఎన్నటికి రాదు. తెలుస్తుంది ఆ సంగతి అందరికీ. ఆ సంగతి అందరికీ తెలుస్తుంది. మనం ప్రయాస పడుతూ ఉంటే ఆ పేరు దేవుడు మనకి ఇస్తాడు. అంతే అంతే మనకు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఎవరు రాశారంటే దావీదు రాశాడు. ఆయన యొక్క ప్రయాస ఎక్కువగా ఉంది. అందుకే కీర్తనలు అంటానే దావీదు అనే పేరు మనకు వినపడుతుంది. పేరు వినపడతా ఉంది. కాబట్టి లోయ ప్రాంతంలో మన పేరు వినపడాలని ఉందా? సంఘములో మన పేరు వినపడాలని ఉందా? దేని బట్టి వినపడుతుంది? ప్రయాసను బట్టే. ఇక వేరేదేం లేదు. ఈడ డొక్క తిరుగుడు పనులన్నీ ఓన్లీ ప్రయాస. ప్రభు పనిలో మన ప్రయాసను బట్టే మనకు సంఘములో అయిన పేరు వస్తుంది, మనకు ఈ ప్రాంతంలో అయిన పేరు వస్తుంది. కాబట్టి పేరు కోసం ప్రయాసపడొద్దు. ప్రయాసపడుతూ ఉండగా ఆ పేరు దేవుడే మనకు ఇస్తాడు. కాబట్టి కీర్తనలు అంటానే మనకు దావీదు అనే పేరు మనకు వినపడుతూనే ఉంటుంది.
వినపడుతూనే ఉంటుంది. సంఘములో మన పేరు వినపడాలి, ప్రాంతంలో మన పేర్లు వినపడుతూ ఉండాలి. దావీదు వెళ్ళిపోయినాడు కానీ దావీదు పేరు ఏమవుతుంది? వినపడుతుంది. మనం కూడా అంతే వెళ్ళిపోతాం. మనకేం ఇది శాశ్వతం కాదు. మనం వెళ్ళిపోయినా కూడా మన పేర్లు ఏం కావాలి? వినపడుతూనే ఉండాలి, వినపడుతూనే ఉండాలి. అందుకే మనం ప్రయాసపడే వారంగా ఉండాలి అని మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ దావీదు పేరు ఎక్కువగా వినపడుతుంది. ఈ కీర్తనలో దావీదు యొక్క 3 అనుభవాలు మనం చూస్తాం. ఈ కీర్తనలో దావీదు యొక్క 3 అనుభవాలు. ఒకటి 2వ వచనంలో ఏమంటాడంటే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేది. ఇది తన వ్యక్తిగత జీవిత అనుభవం. ఇది తన వ్యక్తిగత జీవిత అనుభవం. అదే 2వ వచనంలోనే చివరిలో ఏమంటాడు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. ఇది తన కుటుంబ జీవిత అనుభవం. ఇది తన కుటుంబ జీవిత అనుభవం. మూడవదిగా మనం చూస్తే 6వ వచనం చూడండి. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఇది ఆయన పరిపాలన అనుభవం. మనం ఇలాగ చెప్పుకోవచ్చు, ఇది మన పరిచర్య అనుభవం. మనకు అనుభవించుకోవడానికి ఇది పరిచర్య. 1 వ్యక్తిగత జీవిత అనుభవం, 2 కుటుంబ జీవిత అనుభవం, 3 పరిచర్య జీవిత అనుభవం. సేవకులకైనా పెద్దలకైనా ఈ 3 అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవిగా మనం చూస్తాం. ఈ 3 అనుభవాలు. కాబట్టి 1 మన వ్యక్తిగత జీవిత అనుభవం ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఎలా ఉండాలో చెబుతున్నాడు. నిర్దోష మార్గమున వివేకముతో నడుచుకొందును అంటే తను వ్యక్తిగతంగా ఎలా ఉంటాడో చెబుతున్నాడు. నిర్దోష మార్గమున వివేకముతో నడుచుకొందును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఎక్కడికి పంపిస్తున్నాను మిమ్మల్ని? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. ప్రభువు కూడా శిష్యులను ఇద్దరిని పంపిస్తున్నాడు. ఇద్దరిని పంపిస్తున్నాడు. పంపిస్తూ ఏం చెప్పాడు? మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నానో తెలుసా? తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బయట తోడేళ్ళు ఉన్నాయి, లోపల తోడేళ్ళు ఉన్నాయి. బయటికి పంపిస్తే బయట ఏమున్నాయి? మనకు తోడేళ్ళు ఉన్నాయి. ఇక్కడ లోపల కూడా తోడేళ్ళు ఉన్నాయి. పౌలు ఏమంటాడు? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం ఏమంటాడండి? చదవండి ఆ మాట. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీ మటుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఈ లోపల తోడేళ్ళి. మనకు బయట తోడేళ్ళ సమస్య ఉంది, లోపల తోడేళ్ళ సమస్య ఉంది. కాబట్టి తోడేళ్ళు బయటికి పోయినా ఉన్నాయి, తోడేళ్ళు లోపలికి వచ్చినా ఉన్నాయి. అందుకే ప్రభు చెప్పాడు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు నేను పంపించుచున్నాను, గొర్రెలను పంపించినట్టుగా. దేవుని సేవ అంటే గొర్రెల మధ్య చేయడం కాదు. దేవుని సేవ అంటే ఎవరి మధ్య చేయడము? తోడేళ్ల మధ్య చేయడం దేవుని సేవ అంటే. దావీదు అన్నాడు కదా, నేను మందను మేపుచుండగా ఏమొచ్చింది? ఎలుగుబంటి కూడా వచ్చింది. తోడేళ్ళు వస్తాయి, ఎలుగుబంట్లు కూడా వస్తాయి. ఇంకేమొచ్చింది? సింహం కూడా వచ్చింది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని సేవ అంటే అంతా గొర్రెలే ఉంటాయిలే,
నేను ఆడింది ఆట, పాడింది పాటలే అనుకుంటాం. ఇక్కడ ఆడింది ఆట లేదు, పాడింది పాట లేదు. ఏమేమి ఉన్నాయి? తోడేళ్ళు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. వీటి మధ్య మన సేవ జరుగుతూ ఉంది ఇక్కడ. సేవ అంటే ఇది వీటి మధ్య జరుగుతూ ఉంది. అది దావీదు యొక్క అనుభవంలో అది చెప్తాడనమాట. అందుకే ప్రభువు కూడా ముందుగానే చెప్పాడు, ఇంకా మళ్ళీ ఎలుగుబంటి సింహం అంటే అసలే భయపడిపోతారు వీళ్ళు, ఓ తోడేళ్ళ గురించి చెప్దామని చెప్పాడు. అంతే కదా, కొన్నిసార్లు విషయం పెద్దదైనా కూడా చిన్నగా చెప్పాలి, లేకపోతే ఉండేవాళ్ళు కూడా ఏమైపోతారు, భయపడిపోతారు అన్నమాట. మనం కూడా సమస్య పెద్దదైనా పిల్లలకి ఏం చెప్తాం చెప్పండి, దాన్ని చిన్నగా చెప్తాం, ఏం కాదులేరా అని చెప్తాం మనం. అంటే దేవుని సేవ భయభ్రాంతులతో కూడిందిగా ఉంటుంది. అయితే అలా చెప్పకుండా ఆయన చాలా సింపుల్గా చెప్తున్నాడు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపించుచున్నాను గనుక మీరు ఎలాగ ఉండాలన్నాడు, పాముల వలె వివేకం అన్నాడు. అందుకే వివేకం కావాలి. తోడేళ్ళు, సింహాలు, ఎలుగుబంట్లు ఇవన్నీ ప్రమాదకరమైనవి. మనకు బయట ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో లోపల కూడా అన్నే ప్రమాదాలు ఉన్నాయి. బయటికి మనం వెళ్ళినప్పుడే బయట ప్రమాదాలు ఎక్కువగా. మనం ఎక్కడ ఉంటాం చెప్పండి, లోపలే ఉంటాం. లోపలి ప్రమాదాలే మనకు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనకేం అవసరము, వివేకం అవసరం. పాము ఏం చేస్తుందంటే ప్రమాదాన్ని పసికట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అదే వివేకం. మనం కూడా ప్రమాదాలను ఏం చేయాలి, పసిగట్టాలి. పసిపిల్లల మాదిరి ఉండకూడదు. పసిపిల్లల మాదిరి ఉంటాం కొన్నిసార్లు, పసిగట్టే వారంగా ఉండాలి కానీ పసిపిల్లల మాదిరి ఉండకూడదు. దావీదు ఏం చేశాడంటే పసిగట్టాడు. దావీదు ఏం చేశాడు, పసిగట్టాడు. ఆ గొర్రెను తీసుకొని పోవడానికి ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని ఏం చేశాను, కొట్టి చంపాను. సింహం వస్తే సింహాన్ని ఏం చేశాను, కొట్టి చంపాను. నన్ను నేను కాపాడుకున్నాను, నా మందను కూడా నేనేం చేశాను, కాపాడుకున్నాను. అదే పౌలు అక్కడ చెబుతున్నది, మందను గురించి జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని గురించి కూడా. అంటే మీకు డ్యామేజ్ జరుగుతుంది, మందకు కూడా డ్యామేజ్ జరుగుతుంది అక్కడ. అంతే. ఇప్పుడు సింహం వచ్చినప్పుడు అంటే వచ్చినప్పుడు ఆ ఆ గొర్రె కోసమే కాదు అది, ఆ గొర్రె కోసం అడ్డుపడితే ఆ కాపరిని కూడా ఏం చేస్తుంది, అది చీల్చేస్తుంది. ఇక మందను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని గురించి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇక్కడ రెండు జరగాల, ఒకటి మనల్ని మనం కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చిన మందను కూడా మనం కాపాడు. అందుకే ఈ ప్రమాదాలను మనం పసిగట్టి వివేకంగా దాన్ని ప్రవర్తించాలి. పాము ఏం చేస్తుందంటే ప్రమాదాలను పసికట్టుటలో పాముకు మంచి నైపుణ్యత ఉంది. అందుకే అక్కడ పాముల గురించి చెప్పాడు అక్కడ. కానీ ప్రమాదం పసిగట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అది ఏం చేస్తుందంటే అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాయి. అలాగనే మనకు రాబోతున్న ప్రమాదాల గురించి మనం తప్పించుకోవాలి. మనకిచ్చిన ఆ మందను కూడా మనం ఏం చేయాలంటే తప్పించాలి. దీనికి ఏం కావాలి, వివేకం కావాలి. అవివేకంగా ఉంటే మనము ప్రమాదంలో పడతాం, మన మంద కూడా ప్రమాదంలో పడుతుంది. అవివేకం మనను ప్రమాదంలోకి తీసుకెళ్తుంది, మన మందను కూడా ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. అది చెప్పాడు. అందుకే మీరు వివేకం కలిగి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, దేవుడు మీకు ఇచ్చిన మందను కూడా మీరేం చేయండి, కాపాడుకోండి. దానికి వివేకం అవసరం. చాలాసార్లు అవివేకంతో వాళ్ళను వాళ్ళు నష్టపరుచుకుంటారు, వాళ్ళకు అప్పగిచ్చిన సంఘాన్ని కూడా ఏం చేస్తారు, నష్టపరుచుకుంటారు. మనం ఎప్పుడు అవివేకంగా ఉంటామో మనల్ని మనం నష్టపోతాము, మనకిచ్చిన సంఘం కూడా ఏమైపోతుంది, నష్టపోతుంది మంద.
అది చెప్పాడు. మనల్ని మనం కాపాడుకుంటూ మనకు అప్పగించిన మందను కూడా మనం కాపాడుకోవాలి. అందుకే దానికి వివేకం అవసరము. పాముకు వివేకం అవసరం ఉంటుంది, ప్రమాదం నుంచి అది తప్పించుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రమాదాలు ఉన్నాయి. బయట ప్రమాదాలు, లోపల ప్రమాదాలు. ఈ ప్రమాదముల నుంచి మనము కాపాడుకోవాలి వివేకంగా. దావీదుకు తెలుసు, సౌలు ద్వారా ప్రమాదం వచ్చినప్పుడు వివేకంతో ఏం చేశాడు? కాపాడుకున్నాడు. సౌలు దగ్గర నుంచి పారిపోయినప్పుడు, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వివేకంతో తను కాపాడుకున్నాడు. తన తండ్రి అప్పగించిన మందను కూడా ఏం చేశాడు? కాపాడుకున్నాడు. మనల్ని మనం కాపాడుకోవాలి, మన మందను కూడా మనం కాపాడుకోవాలి. మీకు అప్పగించబడిన మంద విషయం జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని గురించి మీరు కూడా జాగ్రత్తగా, బీ కేర్ఫుల్ అని చెప్పాడు. అందుకే అవివేకంగా ఉంటే మనం నష్టపోతాం, మనకు అప్పగించబడిన మంద కూడా నష్టపోతుంది. అది చెప్పాడు. ఆ తర్వాత చూస్తే నిర్దోష మార్గమున అన్నాడు. వివేకం ఉండాలి, నిర్దోష మార్గం. పాముల వలె వివేకం కలిగి ఉండాలన్నాడు. రెండవది పావురం వలె నిష్కపటం. పావురం ఏం చేస్తుందంటే అది నిష్కపటమైన అనుభవం, అంటే నిర్దోషమైన అనుభవం. రెండవదిగా మనము నిర్దోషమైన అనుభవం కలిగి ఉండాలి. దేవుని సేవ అనేది కూడా నిర్దోషంగా చేసేది దేవుని సేవ అవుతుంది. దోషాలతో మనం చేస్తే అది దేవుని సేవ కాదు. అది మీ సేవ, ఈ సేవ అవుతుంది. అంతే కదా. మీ సేవలో ఈ సేవలో ఏముంటాయంటే కొన్ని దోషాలు ఉంటాయి. డబ్బులు ఇస్తే వాళ్ళు దాన్ని అట్ట చేస్తారు, దాన్ని ఇట్ట చేస్తారు. మీ సేవలో ఈ సేవలో కదా. డబ్బులు ఇస్తే దాన్ని ఏం చేస్తారు? అట్ట తిప్పుతారు, ఇట్ట తిప్పుతారు. దేవుని సేవలో మనం అట్ట ఇట్ట తిప్పేది కాదు ఇది. దీంట్లో ఏముండకూడదు? దోషాలు ఉండకూడదు. అందుకే నిర్దోష మార్గమున నడుచుకోవాలి. అసలు యేసు ప్రభు వారు మనను ఎలా చేశాడని బైబిల్ చెప్తా ఉంది. కొలస్సై పత్రిక మొదటి అధ్యాయం ఏం చెప్పింది? కొలస్సై పత్రిక మొదటి అధ్యాయంలో 21, 22 వచనాలు ఏం రాయబడ్డాయండి? 21, 22. గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన అది అసలు ఈ మాంసయుక్తమైన దేహాన్ని ఎందుకు ఆయన ధరించుకున్నాడు? ఎందుకోసమై మరణించాడు? ఎందుకోసమై సమాధి చేయబడ్డాడు? ఎందుకోసమై తిరిగి లేచాడు? ఎందుకోసం ఈ పని ఎంత చేసింది? తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టి తండ్రితో సమాధాన పరిచాడు. ఒకప్పుడు మనమంతా దోషులం. అయితే క్రీస్తు యేసు రక్తము ద్వారా మనని ఏం చేశాడు? ఆయన దోషులను నిర్దోషులుగా చేసినాడు. అంతే, నిర్దోషులుగా చేశాడు. నిర్దోషులుగా ఆయన చేసిన తర్వాత మనము నిర్దోషులుగానే జీవించాలి. అది ఆరాధనలో ఆ మాట చెప్పుకోవడానికి కాదు. ప్రభువా నేను దోషిని, నన్ను నిర్దోషిగా మార్చావు, నీకు స్తోత్రం, నా కాత్రం అనే ఆరాధనలో చెప్పుకోవడానికే మాత్రమే కాదు ఆ వర్డ్ ఉండేది అక్కడ. చాలాసార్లు మనకు ఆరాధనలో చెప్పుకోవడానికి ఆ వర్డ్ ఉపయోగిస్తాం మనం. అది మన జీవిత అనుభవంలో కూడా మనం కలిగి ఉండడానికి, వర్షిప్ మెసేజ్లో చెప్పుకోవడానికి కాదు. అది మన జీవిత అనుభవంలో మనం కలిగి ఉండడానికి ఆయన మనం నిర్దోషులుగా చేశాడు. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ మొదటి అధ్యాయము 9, 11 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు?
ఆ, ఉమ్. ఆ, యేసుక్రీస్తు మిమ్మల్ని నిర్దోషులుగా చేశాడు. ఆ క్రీస్తు దినమున కూడా మీరు ఎలాగుండాలి? నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషులుగా చేయబడ్డ మీరు క్రీస్తు దినమున క్రీస్తు చూసినప్పుడు కూడా నిర్దోషులుగానే ఉండాలి. అందుకోసం నేనేం చేస్తున్నాను మీకోసము? ప్రార్థన చేస్తున్నా. అందుకోసం నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అంటే క్రీస్తు ఏ ఉద్దేశంతో తను మన కోసం మరణించాడో, సమాధి చేయబడ్డాడో, తిరిగి లేచాడో, ఏ ఉద్దేశంతో మన నిర్దోషులుగా మార్చి తండ్రితో సమాధాన పరిచాడో, ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చేవారుగా ఉండాలి. దానికోసం నేనేం చేస్తున్నాను? మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. మనం చాలాసార్లు మన అవసరతల కోసం ప్రార్థన చేస్తాం కానీ మన బ్రతుకుల కోసం మనం ప్రార్థన చేయం కదా. మన అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తాం. అసలు బైబిల్లో అవసరతల కోసం ప్రార్థన చేయమని మనకి ఎక్కడ లేదు. నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నేను ఇస్తాను అన్నాడు అంతే. అంటే మీరు బ్రతకండి, మంచి బతుకు బతకండి, నేను మీకు కావాల్సినవి ఇస్తాను. అదే ఆయన చెప్పేదాడ. మనం ఏం చేస్తామంటే ఆయన కోరిన బ్రతుకు బతకకుండా మనం కోరినవి మాత్రం ఆయన వేయాలని చెప్తాం మనం. ఇది మనకు అర్థం కావాలి. నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి అయ్యా, మీకేం కావాలో అవి మీ పరలోక తండ్రికి తెలుసు. మీరేమో అడగాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. ఇప్పుడు మన పిల్లలు ప్రత్యేకంగా మనల్ని అడుగుతా ఉన్నారా చెప్పండి? అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావలసినవన్నీ మనం పంపిస్తూనే ఉంటాం. ఇక మనమే అడుగుతూ ఉంటాం. నా పిల్లలు ఇప్పుడు ముగ్గురు చదువుతానే ఉన్నారు. ఏమన్నా అవసరతలు ఉంటాయా అని నేను అడుగుతూ ఉంటాను. అంటే వారి బాధ్యత ఎవరిది? మనది. మన పిల్లలు మనల్ని అడగకపోయినా వాళ్ళ అవసరతలు ఏంటో తెలుసుకొని వాటిని తీర్చాల్సిన బాధ్యత ఎవరిదైతే మనది. అది సంగతి. అలాగనే ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేటప్పుడు మన అవసరతలు కూడా ఆయన తీరుస్తున్నాడు. ఆయనకేం తెలియదు అనుకోకూడదు. ఆయనకు అన్నీ తెలుసు. అది చెప్పాడు. అందుకే ఆ దినమున క్రీస్తు దినమున నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థన చేస్తున్నా నేను అని పౌలు అంటాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 20 వచనం నుండి 22 వరకు ఉన్న ఒక వాక్య భాగం. దానియేలు గ్రంథం 6, 20 నుంచి 22 వరకు. 20 నుంచి చదవండి అన్న. గుహ దగ్గరకు వచ్చాడు. ఎవరు? రాజుగారు వచ్చారు. ఈయనను గుహలో వేశారు, దానియేలును సింహముల గుహలో. రాజుగారు గుహ దగ్గరకు వచ్చాడు. గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలుస్తున్నాడు. చూడండి అండి, దానియేలు ఒక ప్రధానమంత్రి కానీ ఏమంటున్నాడు ఈయన? అదే కొన్నిసార్లు నన్ను సేవకుని చేస్తేనే సేవకుని అనుకుంటున్నాం మనం కదా. అందరిని పిలిపించి మీటింగ్ చేసి సిఫారసు కూడిక పెడితే మనం సేవకులం అవుతున్నామా? అంత మాత్రమే కాదు మన సేవ. అతడు ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేస్తున్నాడు. ఉద్యోగాలు చేస్తూ సేవ చేసే వాళ్ళు ఉన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళు సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన ఏమంటున్నాడు? జీవం గల దేవుని సేవకుడా. ఎవరు? రాజుగారు అంటున్నారండి. ఆ గుర్తింపు ఎలాగొచ్చిందంటే ఆయన జీవితం బట్టి గుర్తుపెట్టుకోవాలి. మనం తగిలించుకునే సంచిని బట్టి కాదు మనకు వచ్చేది. ఏమనుకోవకండి మీరు. మన జీవితాన్ని బట్టి. కొన్ని సంవత్సరాల కిందట ఒక మీటింగ్ జరుగుతూ ఉంది అక్కడ.
రాయలసీమలో ఒక సువార్థికుడు ఏదో కాని విషయాలు మాట్లాడాడు. ఒక పెద్ద ఆయన, దానియేల్ సార్ లాంటి వాడు, దానియేల్ సార్ కాదు, దానియేల్ సార్ లాంటి వాడు ఆ పెద్ద ఆయన. ఆ సువార్థికుని అంటున్నాడు, ఒరే రాస్కెల్, నిన్నెవర్రా సేవకునిగా చేసింది అన్నాడు. అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ. చూసారా? ఆ ఆ పదము నాకు ఇప్పటికే గుర్తుంది. అంటే అప్పుడు నేను యవనస్తుడిగా ఉన్నాను. దాదాపుగా అతడు కూడా నా సమాన వయస్కుడే, ఆ తిట్టిపిచ్చుకున్న వ్యక్తి. అంటే ఒక ముఖ్యమైన సేవకుడు వెళ్ళి సిఫారసు చేసినాడు అతన్ని, ఆ మీటింగ్లో పాల్గొన్నాడు అన్నమాట. అది ఎంత బాధ కలిగిస్తుంది కదా ఆ మాట. కాబట్టి మనకు జీవితం మాత్రం లేకుండా ఉంటే మనం సేవకుడు అనిపించుకోలేము కూడా. కొన్నిసార్లు అనిపించుకోలేము, సేవకుడు అనిపించుకోలేము, తిట్టిపించుకుంటాం దానికి. అది నాకు ఇప్పుడు గుర్తుంది, దాదాపుగా 25 సంవత్సరాలు నేను కొత్తగా సేవకు వచ్చిన దినాలు అది. కానీ రాజుగారు ఏమంటారండి, నన్ను జీవంగల దేవుని సేవకుడా. పాప, దేవుడు జీవం కలిగిన వాడని, ఆ జీవం కలిగిన వాని దేవుని సేవ చేస్తున్నాడు. ఒక ప్రధానమంత్రిగా ఉంటే దేవుని సేవ చేస్తున్నాడు. ఎట్లా ఆయన సేవకుడు అని చెప్పాడు చెప్పండి నాకు తెలిసి. ఏమో ఆయనకు సిఫారసు చేసినారా? ఆయనకు బైబిల్ ఉందా, సంచి ఉందా, తెల్లసొక్క ఉందా, పెద్దల సిఫారసు పత్రిక ఉందా? కానీ ఆయన జీవితం ఉంది అక్కడ. మీరు చూడండి, 6వ అధ్యాయంలోనే ఆయన జీవితం ఎంత అద్భుతంగా ఉందో. ఈ దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయము ఆ 3వ వచనం అనుకుంటా, చదువుతారనా? ఆ ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవలనని రాజు ఉద్దేశించాడు. ఆ ఆ అబ్బో, ఈ దానియేలు ఎక్కడి నుంచో వచ్చినవాడు, వీనికి ప్రమోషన్ వేయడం ఏంటి రాజుగారు? వీళ్ళలో తప్పులు ఉన్నాయని చెప్పి మనం నిరూపిస్తే వానికి ప్రమోషన్ లేకుండా పోతుంది అని మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొలీగ్స్ ఏం చేస్తున్నారు? ఆ ఏమన్నా కనిపెడుతున్నారన్నమాట, భూతద్దం తీసుకొని చూస్తున్నారు. ఎక్కడ కనపడుతుంది, ఎక్కడ కనపడుతుంది, ఎక్కడ కనపడుతుంది అని భూతద్దం తీసుకొని చూస్తున్నాడు. చూస్తా ఉంటే ఆ చూడండి, ఏమైతే అమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. దీన్ని బట్టి ఆయన సేవకుడు అని చెప్తున్నాడు. ఎవరు సేవకుని అని చెప్తున్నాడు? జీవం కలిగిన దేవుని సేవకునివి నువ్వు. నీ దేవుడు జీవం కలిగిన వాడు, నీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఆ దేవుని గురించి ఆయన చెప్పడం లేదు ఈయన, ఆ జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. చెప్పడం ఒక అనుభవం, జీవించడం ఒక అనుభవం. కొన్నిసార్లు చెప్పడానికి మనకు చేత కాకపోవచ్చు, మనం జీవించవచ్చు. దాన్ని ఎంత సమర్థవంతంగా చెప్పినాము, ఎట్లా కీళ్ళు అని తిప్పినాము, ఇది కొన్నిసార్లు మన దృష్టి అంతా దాని మీదనే ఉంటుంది. ఆయన జీవితం రాజు మీద ప్రభావం చూపించింది. దానియేలు మీద తప్పు మోపాలని, నేరం మోపాలని ఎంత ప్రయత్నం చేసినా ఒక్కటి కూడా దొరకలేదే. ఇతడు జీవం కలిగిన దేవుని సేవకుడు, నిర్దోషి, నేరాలు ఘోరాలు లేవు ఇతనిలో. చూసారా అని చెప్తూ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసాడు పాపం. అయినా కూడా వాళ్ళు మొత్తానికి రాజును మేనేజ్ చేసి
ఒక ఆజ్ఞ తీసుకొచ్చి మొత్తానికి ఏం చేశారు, మళ్ళీ గుహలో వేశారు. వేస్తే ఇప్పుడు ఆ గుహ దగ్గరికి రాజు వచ్చి మాట్లాడుతున్నాడు ఈ మాట. జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. చూడండి, నిత్యము నువ్వు సేవిస్తున్నావు అన్న సంగతి రాజుకు కూడా తెలుసు. రాజుకు కూడా తెలుసు. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అతన్ని అడుగుతా ఉన్నాడు. కొన్నిసార్లు మనను కూడా అడుగుతా ఉంటారు కదా, దేవుని సేవ చేస్తున్నారంటనే, ఏది మీ సంగతి అని మనను కూడా అడుగుతా ఉంటారు కదా. అడుగుతారా లేదా? అడుగుతారు. బయటికి వెళ్తే మనం బయట సువార్త చెప్తా ఉంటే, ఏం బాగా పైన నుంచి వచ్చనట్టుందే, తిరుగుతా ఉన్నారు తెల్ల సొక్కలు వేసుకొని, వ్యాన్లు వేసుకొని, ఎట్టెట్టు వస్తుంది మీకు లెక్క, యా నుంచి వస్తుంది, బాగానే వస్తున్నట్టుంది పైన నుంచి అంటా ఉంటారు. ఏమన్నా మాకు ఇప్పకూడదా అంటా ఉంటారు కొన్నిసార్లు. సరే రా, మా వెనకం బట్టి వచ్చి మాకు ఏది ఇస్తే అది తీసుకో అని మనం కూడా చెప్తా ఉంటాం వాళ్ళని. ఇక్కడ కూడా ఏమంటున్నాడేనా, నీ దేవుడు నిత్యము నువ్వు సేవిస్తున్నావే, నీ దేవుడు నిన్ను రక్షించినా అంటే అప్పుడు ఏమన్నాడు దానియేలు, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. చూడండి, దానియేలు చెబుతున్న మాట, రాజు చెబుతున్న మాట విన్నాము, నువ్వు జీవం కలిగిన దేవుని సేవకుడు అని చెప్పి. ఇప్పుడు దానియేలు చెబుతున్న మాట కూడా రాజుకు వింటున్నాం. నేను నా దేవుని దృష్టికి ఎలా కనపడ్డాను నా దేవుని దృష్టికి, నువ్వు అన్నావే జీవం కలిగిన దేవుని సేవకుడని, ఆ సేవకుడని నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా నేను కనపడుతున్నాను. ఈ మాట చెప్పడానికి మనకు ధైర్యం చాలదు. ఈ మాట చెప్పడానికి మన దగ్గర అయితే ఏం జరుగుతుంది, ఏదోలే ఏదోలే రాజా, కొన్ని పొరపాట్లు ఉంటాయి లేదా రాజా అని మనం చెబుతాం. ఒకవేళ మనకి ఆ పరిస్థితి వచ్చేగిన కదా, పొరపాట్లు లేనివాడు ఊరుకోరా రాజా అని మనం ఇట్లా కూడా మాట్లాడతాం. ఏదన్నా ఓ సమస్య వచ్చినా కూడా పెద్దల మధ్య కూడా మాట్లాడేటప్పుడు ఎవరు పొరపాట్లు లేవుపోనా, ఏం మాదేనా వీడు పొరపాటు అని మాట్లాడతాం. ఇలాగ దానియేలులాగా మనం చెప్పడానికి ఎవరికి ధైర్యం లేదు. చూడండి, దానియేలు ధైర్యంగా రాజుతో చెబుతున్నాడు. ఏమంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాడు కదా. నేను దేవుని దృష్టిలో నేరం చేయలేదు, రాజు దృష్టిలో నేరం చేయలేదు, నిర్దోషిగా జీవించాడు. నేను సేవిస్తున్న దేవుడు నిర్దోషి, దోషం లేనివాడు. నేను ఒకప్పుడు దోషిని, ఆయన రక్తముతో నన్ను నిర్దోషిగా మార్చాడు, నేను నిర్దోషిగా జీవించాలి. మనం నిర్దోషులుగా జీవించేటప్పుడు దేవుని యొక్క కాపుదల కూడా మనకు ఉంటుంది. సింహముల నోర్లు ఏం చేశాడంటే దేవుడు మోయించాడు, ఎలుగుబంటి నోరు కూడా మోయిస్తాడు, తోడేళ్ళ నోరు కూడా మోయిస్తాడు, వదరుబోతుల నోర్లు కూడా మోయిస్తాడు. అంతే, అందరి నోర్లు మోయిస్తాడు. మోయించాడు, గాండ్రించిన సింహాలు పిల్లులుగా మార్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనను గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను, వాళ్ళ నోర్లు కూడా దేవుడు మోయిస్తాడు, వాళ్ళ నోర్లు కూడా దేవుడు మోయిస్తాడు. బయట మాట్లాడుతున్నారా, లోపల మాట్లాడుతున్నారా, వాళ్ళ నోర్లు కూడా దేవుడు మోయిస్తాడు. అది చెప్పాడు అక్కడ. ఆ తర్వాత మనం గమనించండి, వాళ్ళ నోర్లు మోయించాడు, ఆయన మీద కుట్ర చేసిన వాళ్ళు చివరకు వాళ్ళనే సింహముల గోలకు పంపించాడు. వాళ్ళని సింహములు ఏం చేశాయి, దోషులను తినేసినాయి, నిర్దోషిని ముట్టుకోలేదు. నిర్దోషి బయటకు వచ్చాడు, దోషులు లోపలికి పోయి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఈ నిర్దోషి ఏమైనాడు చూడండి, 20
7వ వచనం 28వ వచనం చదవండి. ఆ ఆ రక్షించువాడనై ఉండి పరమందును ఆ సూచక్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే. సింహముల నోట నుండి దానియేలును రక్షించునని రాజుగారు రాయించారండి. రాజుగారు రాయించారు ఇక్కడ. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని రాజు తెలుసుకున్నాడు. మన గొప్పతనాన్ని కూడా ఇతరులు ఎప్పుడు తెలుసుకుంటారంటే మన నిర్దోషమైన జీవితాన్ని బట్టి. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో దాన్ని బట్టి కాదు, మన నిర్దోషమైన జీవితాన్ని బట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. అరే ఆ దేవుడు ఎంత గొప్పోడురా, ఆ దేవుని సేవ చేస్తున్నవాడు ఎంత గొప్పోడురా, ఆ దేవుని గొప్పతనం తెలుసుకుంటారు, ఆ సేవకుని గొప్పతనం కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఇతరు తెలియాలి. మన దేవుని గొప్పతనం తెలిస్తే ఆ సేవ చేసే వాళ్ళ గొప్పతనం కూడా అక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు దానియేలు ఏమైనాడంటే 28వ వచనం, ఈ దానియేలు ఆ వర్ధిల్లాడు. నిర్దోష మార్గమున మనం నడుచుకుంటే వర్ధిల్లుతాం. బైబిల్ అదే కదా చెప్పేది, అతిక్రమము చేయువాడు అది. దోషాలు చేస్తా ఉంటే మనం ఎన్నడూ వర్ధిల్లం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని మనం ఎంత చెప్పినా వర్ధిల్లం దోషాలు చేస్తూ ఉంటే. నిర్దోష మార్గంలో మనం నడిచేటప్పుడు వర్ధిల్లుతాం. దావీదుని గురించి కూడా ఆ మాటలు రాయబడ్డాయి. చూడండి, సమూయేలు గ్రంథం రెండవ గ్రంథం సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? ఆ ఆ చూడండి, అది అంతకంతకు ప్రబలినాడు, వర్ధిల్లినాడు. వివేకముతో నిర్దోష మార్గాన మనం నడిచినప్పుడు మనం తప్పకుండా మన ద్వారా దేవుని గొప్పతనం ఇతరులకు తెలుస్తుంది. ఆయన గొప్ప చేయబడినప్పుడు, ఆయన ఘనపరచబడినప్పుడు ఆ ఘనతలో కొంచెం ఘనత మనకు కూడా ఇస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఏం చేస్తాను? ఘనపరుస్తాను. నన్ను ఘనపరచడానికి ప్రజలు ఇతడు కారకుడయ్యాడు, ఈ వ్యక్తికి కూడా నా ఘనతలో కొంచెం ఇస్తా. అంతే కదండి. రాజకీయ నాయకులు గెలవడానికి కారణకులైనప్పుడు వాళ్ళ కార్యకర్తలకు కూడా నాయకులు ఏం చేస్తారు? కొంత ఇస్తారు. అది చెప్పారు. కాబట్టి తన వ్యక్తిగత జీవితాన్ని చెబుతున్నాడు. నేను నిర్దోష మార్గమున నడుస్తాను, వివేకముతో నేను ప్రవర్తిస్తాను. మనల్ని మనం కాపాడుకోవాలి, మన మందను కాపాడుకోవడానికి వివేకం అవసరం. మన సేవ వర్ధిల్లడానికి నిర్దోష మార్గమున నడవడం మనకు అవసరం. అది చెప్పాడు అక్కడ. ఇక రెండవ విషయం ఏం చెబుతున్నాడు చూడండి. అది వ్యక్తిగత జీవితం సరిపోయింది. రెండవది ఏం చదువుతున్నాం? 101 చదువుతారా? 2వ వచనం చదవండి అన్న. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. ఇంట్లోకి వస్తాం. వ్యక్తిగత జీవితం ఉంది, కుటుంబ జీవితం ఉంది. ఇల్లు అంటే కుటుంబం. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా ఇంట్లో ఎలాగుంటాను? యథార్థంగా ఉంటాను. చూడండి, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 1 రాజుల గ్రంథం 11:4. అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె, అతని హృదయం అంటే సొలొమోను హృదయం. ఆ దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. అది
సొలొమోను కుటుంబ జీవితంలో ఆయన హృదయం ఎలాగ లేదు? యథార్థత లేదు. ఎందుకు లేదు? ఆయన అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. అన్య స్త్రీలు ఏం చేశారంటే సొలొమోనును తిప్పేసినారు. సొలొమోను ఎందుకు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడంటే, నా జ్ఞానంతో నేను వాళ్ళని తిప్పుతాననుకున్నాడు. మహాజ్ఞాని గదా! సొలొమోను దగ్గరికి ప్రపంచవ్యాప్తంగా వస్తా ఉన్నారు అందరూ. అందరూ నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి, నేను ఈళ్ళని నా దగ్గరికి తిప్పుకుంటున్నా కాబట్టి, ఈ అన్య స్త్రీలను కూడా నేను తిప్పేస్తాను అని ఏం చేసినాడు? అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. కొన్నిసార్లు మనం గూడా అన్యులను పెళ్లిళ్లు చేసుకుంటాం. మన పిల్లలకిస్తాం. "ఏమక్కా, ఏమన్నా" అంటే ఏమంటాం? "మా పాప తిప్పుకుంటదిలే అన్నా ఇబ్బిని." లేదా "మా వాడు ఆ పాపను తిప్పుకుంటాడులే అన్నా" అని మనం పెళ్లిళ్లు చేస్తాం. చివరకు మన అమ్మినే వాడు తిప్పేసింటాడు. లేదా మనవానే ఆయమ్మి తిప్పేసింటది. సొలొమోనును గూడా అదే జరిగిందక్కడ. సొలొమోను హృదయమును విగ్రహారాధికులైన వారి భార్యలు ఏం చేశారంటే తిప్పివేశారు. ఒకవైపు యెహోవాకు మందిరం కట్టిన సొలొమోను, మరొక వైపు అన్య దేవతలకు బలిపీఠాలు గూడా కట్టి అక్కడ బలులర్పించాడు. ఆ కింది వచనాలకొస్తే మీకు అక్కడ చూస్తాం. అంటే తన జీవితంలో యెహోవా ఉన్నాడు, అన్య దేవతలు ఉన్నాయి. ఇది యథార్థం కాదు. కొన్నిసార్లు గూడా ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి వస్తుంది. అతని హృదయం యథార్థము కాకపోయెను. దేవుని స్థానంలో అన్య దేవతలు వచ్చాయి. కొన్నిసార్లు భర్తల స్థానంలో మరొక పురుషుడు, కొన్నిసార్లు భార్యల స్థానంలో మరొక స్త్రీ. యథార్థత కాకపోతారు దీని ద్వారా. కుటుంబ జీవితంలో ఎప్పుడైతే మనం యథార్థతను కోల్పోతామో, ఆ కుటుంబం ఏమైపోతుంది చెప్పండి? కూలిపోతుంది. కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలంటే యథార్థతతో కట్టుకోవాలి. లేకపోతే కుటుంబాలు కూలిపోతాయి. ఒక స్థలంలో ఒక సహోదరి భర్త స్థానంలో ఇంకొక పురుషునితో సంబంధం కలిగి ఉంటే, ఆ సంగతి పురుషునికి తెలిసి ఏం చేస్తున్నాడు? భార్య స్థానంలో ఇంకొక స్త్రీతో సంబంధం కలిగి ఈయన పెట్టుకున్నాడు. కుటుంబం కూలిపోయింది. కలిసే ఉన్నారు గానీ, ఒకే ఇంట్లో ఉన్నారు గానీ, ఒకే మనసు మాత్రము లేదు. దేనికోసం ఉంటారు ఒకే ఇంట్లో తెలుసా? పరువు పోతదని. అంతే. ఎంత చాలా దారుణమైన విషయాలు. యథార్థము కాకపోయెను సొలొమోను జీవితం. కాబట్టి కుటుంబ జీవితం అనేది ఒక యథార్థత ఉండాలి. ఈ కుటుంబ జీవితంలో సొలొమోను యథార్థతను కోల్పోతే, దావీదు యథార్థముగా నడుచుకున్నానన్నాడు. అంటే ఒక్క విషయంలో పొరపాటు చేశాడు గానీ, దాన్ని సరి చేసుకొని మళ్ళీ ఎన్నడూ గూడా అటువంటివి వాటి జోలికి వెళ్ళలేదాయన. సరి చేయబడిన తర్వాత రాయబడిన కీర్తనలు. సరి చేయబడబడుతుంది కాదు. ఆ తర్వాత చూడండి ఇంకా 7వ వచనంలో ఏమంటాడు? ఇంకా తన కుటుంబ జీవితం. ఎ యోవ్ 101 కీర్తన 7వ వచనమయ్యా. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు అన్నాడు. ఇంకా తన ఇంట్లో యథార్థత లేనివాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మోసము చేయువాడు కూడా నా ఇంటిలో ఉండడానికి వీల్లేదు. నివసించని. నేను ఒప్పుకోను. రిబకా, ఇస్సాకు ఆలస్యంగా 20 ఏండ్లకు పుట్టినారు ఇద్దరు పిల్లోళ్ళు. ఏం పేరు వారి పేర్లు? యాకోబు, ఏశావు. ఒకరోజు ఏశావుకు ఇస్సాకు చెప్పినాడు, రే నేను బాగా ముసలోనైనా
నువ్వు వేటకెళ్ళి మాంసం తీసుకురా, ఆ మాంసం తిని నిన్ను ఆశీర్వాదిస్తాను. నువ్వు జ్యేష్ఠుడు కాబట్టి ఆ రెండంతల ఆశీర్వాదం నీకు ఇస్తారు పో అన్నాడు. ఈ మాటలు ఎవరు విన్నారంటే వాళ్ళ అమ్మ వినింది. వాళ్ళ అమ్మ విని చిన్న కొడుకు కాడికి వచ్చింది. "ఒరే యాకోబు, మీ నాయన మీ అన్నతో ఈ మాట చెప్తా ఉండగా విన్నానురా. మీ నాన్న వేటకెళ్ళాడు. మీ అన్న వచ్చే సమయానికల్లా మన ఇంట్లో ఉన్న మేకను మాంసం సిద్ధపరిచి నువ్వు తీసుకెళ్ళి మీ అన్న పొందే ఆశీర్వాదం నువ్వు పొందురా" అనింది. యాకోబు అన్నాడు, అమ్మా, నా పేరు యాకోబు కదా, నేను ఏశావని ఎలాగ చెప్పి నేను ఆశీర్వాదం పొందగలుగుతాను అంటే, నీకు మేక చర్మం వేసి పంపిస్తా పోరా అనేది. ఏశావుకు ఏం చర్మము? రోమముల చర్మము. మేక చర్మం వేస్తా పోరా, మీ నాయన కళ్ళు కనపడవు గుడ్డోడు, నువ్వు వెళ్ళి ఒకవేళ మీ నాయన తడివి చూసినా కూడా కనుక్కోలేడు పోనైనా అని చెప్పి పంపించింది. ఈయన పోయినాడు మాంసం తీసుకొని. నాయనా అన్నాడు. ఎవర్రా నువ్వు అన్నాడు. నేను నీ పెద్ద కొడుకుని ఏశావుని అన్నాడు. ఏంది స్వరం ఏందో యాకోబు మాదిరి ఉంది కదరా, ఇట్రారా దొంగోడా అన్నాడు. నీ మాట నమ్మేదానికి లేదు, ఇట్రా అన్నాడు. అని ఇట్లా తడిమి చూశాడు. పాపం కళ్ళు కనపడవు కదా, చూస్తే మేక చర్మం వేసుకొని ఉన్నాడు. ఏందిరా స్వరం చూస్తే యాకోబు స్వరం ఉంది, దేహం చూస్తే ఏశావు దేహం ఉంది, ఏంది రాని సంగతి అన్నాడు. లేదులే నాన్న, జలుబు వచ్చింటే అట్లా అన్న స్వరం మాదిరి వచ్చిందిలే నాన్న, నేను ఏశావునే నాన్న అన్న. మరి ఇంత త్వరగా నీకు ఎట్లా దొరికిందిరా ఈ వేట? నీ దేవుడైన యెహోవా అనే నా ఎదుటికి, దాని కూడా ఎవరి పేరు చెప్తాడా? అబద్ధాలు చెప్పడానికి కూడా ఎవరి పేరు వాడుకుంటున్నాడు చూసారా? అబద్ధాలు చెప్పడానికి, మోసాలు చేయడానికి కూడా దేవుని పేర్లే వాడుతున్నారు. అంత విచారకరమైంది. ఇంట్లో ఎవరున్నారు? అబద్ధాలు చెప్పేవాడు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళా దేవుని పేరే వాడుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అంత భగవంతుని దయ్యారన్నా ఇదెంత వచ్చిందంటే అప్పన్ని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అన్ని తీసుకొని మళ్ళా భగవంతుని దయ అంట. చూడండి ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ, ఎట్లున్నాయి. పాపం అది తిన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆశీర్వాదించాడు. అబద్ధములు చెప్పి తండ్రిని మోసం చేసి అన్న పొందవలసిన ఆశీర్వాదాన్ని తీసుకొని పోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభు పేరుట అబద్ధాలు ఆడుతున్నామా? ప్రభు పేరుతోనే మోసాలు చేసుకొని ఆ ఆశీర్వాదాలు తీసుకొని పోతున్నామా? యాకోబు తీసుకున్నాడు కానీ తండ్రి ఇంట ఉండలేకపోయినాడు. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఆశీర్వాదాలు తీసుకుంటే మనం అక్కడ ఉండలే. ఇక అన్న సంపుతాడని చెప్పి ఏమైపోయినాడు? పారిపోయినాడు. మీరు చూడండి, మళ్ళీ పెనుయేలుకు వచ్చేంత వరకు యాకోబుకు నెమ్మది లేదు. ఆశీర్వాదాలు ఏమో ఉన్నాయి దగ్గర, ఏం లేదు చెప్పండి, నెమ్మది లేదు. మామ ఇంట్లో 20 ఏళ్ళున్నా నెమ్మదిగా లేడు. మంద విస్తారమైన నెమ్మది లేదు. ఒకరికి తోడు 4 భార్యలైన నెమ్మది లేదు. పిల్లలంతా ఉన్నా నెమ్మది లేదు. కారణం ఏంటి? అబద్ధముతో, మోసముతో తను అన్ని తెచ్చుకున్నాడు. పెనీయేలు దగ్గర ఎప్పుడైతే దేవుని దగ్గర తన మోసాలు ఒప్పుకున్నాడో అప్పుడే తన జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మనం ఎన్నడూ కూడా ఆశీర్వాదాలు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అది దేవుని సేవలో దేవుడు ఎన్నటికీ దాన్ని మెచ్చడు.
ఇక్కడ అదే చెప్తున్నాడు. మోసము చేయువాడు, అబద్ధములు ఆడువాడు నా ఇంట నివసించాడు, ఉండడానికి వీల్లేదు. చూసారా? కాబట్టి మనం మోసం చేసి ఇతరులకు చెందిన ఆశీర్వాదాలు మనం తీసుకున్నా దానితో మనం సంతోషంగా ఇట్లా చెప్తా నేను. మనం మోసం చేసి ఒక డన్లప్ బెడ్ కొనుక్కుంటాం, కానీ దాని మీద పడుకుంటే నిద్ర రాదు. గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు చెప్పి ఒక డన్లప్ బెడ్ కొనుక్కోవచ్చు, కానీ దాని మీద ఏం రాకుండా చేస్తాడు దేవుడు? నిద్ర రాకుండా చేస్తాడు. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక మంచి భవంతి కట్టుకోవచ్చు, కానీ దాంట్లో ప్రశాంతత లేకుండా చేస్తాడు. ఇల్లు చూడడానికి అందరికి బాగానే ఉంటుంది, ఇక్కడ ఏముండదు, ప్రశాంతత ఉంటుంది. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మనం వాహనాలు తీసుకోవచ్చు, దాని ద్వారా నీకు నెమ్మది ఉండదు. బయట చూసే వాళ్ళకు బా అంటా ఉంటారు, ఈడేమో దిబ్బ. అందుకే దేవుని బిడ్డలం, దేవుని సేవలో మనం ఎన్నడూ కూడా ఆ రూట్లోకి వెళ్ళకూడదు. నేను గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాను. 2010లో బాంబేకి వెళ్ళే మీటింగ్స్, నేను శ్యాంబాబు గారు. నేను అప్పుడు ఇంకా చిన్నవాడిని. ఆ బాంబే సంఘ పెద్దలు నన్ను ఒకటి అడిగారు, బ్రదర్ మీకు మోటార్ సైకిల్ ఉంది అని అడిగారు. నాకు 2010లోనే దేవుని దయలో మోటార్ సైకిల్ ఉంది. వీళ్ళు ఏదో అడుగుతున్నారని నాకు సైకిలే లేదని చెప్తే మోటార్ సైకిల్ తీపిచ్చేవాళ్ళు ఆ టైంలో. నాకు బ్రదర్ నాకు మోటార్ సైకిల్ ఉంది అని నేను చెప్పాను. ఒక అబద్ధం చెప్తే ఏం తెచ్చుకోవచ్చు? దాంట్లో ఇక్కడ ఏమన్నా ఒకసారి యాక్సిడెంట్ అయ్యి సావచ్చు. నేను ఇంతవరకు కూడా మీ దగ్గర ఉండేవాడిని కాదు. అటువంటి దానిలతో మనకు ఎన్నడూ కూడా ఏమి లేదు. నాకు ఒక సహోదరుడు కొంత అమౌంట్ పంపించాడు, ఇట్లా సేవకులకు బట్టలు ఇచ్చి వాళ్ళు కొంత ఈవులు ఇవ్వండి. అది నా కోసమే నేను వాడుకోవచ్చు. నేను ఆయనను కూడా రమ్మని చెప్పారు. నీ మీద నాకుండే నమ్మకం అట్టుందయ్యా, నేను రావాల్సిన అవసరం లేదంటాడు ఆయన. వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు? మేము ఇచ్చిన దానికంటే ఆయన ఎక్కువ ఖర్చు పెడతాడని తెలుసు. మేము ఇచ్చినది లేపేస్తాడు అనుకుంటే వాళ్ళు మనకి ఇవ్వరు. అంతే. మన మోసాలు అబద్ధాలతో మన జీవితాన్ని మనం కొనసాగించలేము. దాని ద్వారా మనం సాధించేదంటే ఏమి లేదు. నేను ఒకటే నేర్చుకున్న సేవలో, పడుకుంటే నిద్ర రావాలి. నిద్ర రాని సేవ ఎందుకు మనకు? అంతే కదా? ఎందుకు మనకు అవన్నీ? ఎన్ని ఉంటే మనం ఏం చేసుకుంటాం చెప్పండి? ఆకలి లేదు, నిద్ర లేదంటే ఏం బతుకాది? భూ ఉంది కానీ బూదిని లేకపోతున్నాం, మంచం ఉంది కానీ నిద్ర లేకపోతున్నాం అంటే ఏం బతుకేది? అవసరం లేదు మనకు ఆ బతుకులు. ప్రశాంతంగా మనం బతకాలి. దాని ద్వారా తన జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. ఎప్పుడు పెనుయేలు దగ్గర తన తప్పులు ఒప్పుకున్నాడో ఆ తర్వాతనే అతడు నెమ్మదిగా బ్రతికాడు. అదే చెప్తాడు అక్కడ, నేను బ్రతికిన సంవత్సరాలు 130, కానీ నేను జీవించిన సంవత్సరాలు ఎలాగున్నాయి? కొద్దిగానే ఉన్నాయి అన్నాడు. కొద్దిగానే ఉన్నాయి అంటే నేను మార్పు పొందిన తర్వాత నేను ప్రశాంతంగా జీవించిన జీవితం కొంతకాలమే ఉంది నాకు అంటాడు. అది. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తాము? 101వ కీర్తన 6వ వచనంలోకి వస్తాం. ఇది ఆయన ఆ ఆ అది. ఇది ఆయన పరిపాలన గురించి. ఆయనదంటే పరిపాలన లేదు, మనదంటే పరిచర్య. అది. ఇది పరిచర్య అనుభవం అంటాం.
నా యొద్ద నివసించున్నట్లు దేశంలో ఎటువంటి వారి కోసము నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. కొన్నిసార్లు మనం మంచోళ్ళమే గాని మనకు సహకారులుగా ఉండేవాళ్ళు నమ్మకస్తులు లేకపోతే ఏమైపోతుంది ఈడ? ఏమైపోతుంది సంఘం? సంఘం సంఘముగా ఉండదు, సంఘం సంతగా మారిపోతుంది. సంఘాన్ని నడిపించే వాళ్ళు మంచోళ్ళే ఉంటారు కొన్నిసార్లు. కానీ సహకారులను మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళు సరిగాని వ్యక్తులైనప్పుడే సంఘము సంతగా మారిపోతుంది. అందుకే నా యొద్ద నివసించున్నట్లు, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయనకు మంత్రులు కావాలి. పరిచారకులు అంటే మినిస్టర్స్, మంత్రులు కావాలి. ఈ మంత్రివర్గం కూడా బాగుంటేనే ఆయన పరిపాలన ఎలాగ సాగుతుంది? చక్కగా సాగుతుంది. సీఎం గారు మంచివారేనండి, మంత్రులు చెడ్డోళ్ళు అయితే అయిపోయాయి. పిఎం గారు మంచివారేనండి, మంత్రులు చెడ్డోళ్ళు అయితే అయిపోయాయి. కొన్నిసార్లు సంఘాన్ని నడిపించే నాయకత్వం మంచిదే కానీ మిగతా వారు మంచివారు కానప్పుడు ఆ సంఘము సంతలాగా మారిపోతుంది. అందుకే నా యొద్ద నివసించున్నట్లు, పరిచర్య చేయనట్లు నేను నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నా. ఎందుకంటే దావీదు నమ్మకస్తుడు. నమ్మకస్తులు ఎవరిని తెచ్చుకోవాలంటే నమ్మకస్తుల్నే తెచ్చుకోవాలి. అది నమ్మకస్తులు ఎవరిని తెచ్చుకోవాలి? నమ్మకస్తుల్నే తెచ్చుకోవాలి. దావీదు యొక్క నమ్మకత్వమును గురించి యాజకుడు చెబుతున్న మాటలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, రాజుగారితో చెప్తాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. అహీమెలెకు అనే యాజకుడు రాజుకు చెబుతున్నాడు. 22:14. అహీమెలెకు, ప్రధాన యాజకుడు అని అహీమెలెకు రాజును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. రాజా, రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడు ఉన్నాడు? రాజుగారు వచ్చి యాజకుడైన అహీమెలెకును బెదిరిస్తున్నాడు. ఏయ్, వాడు నా దగ్గర నుంచి పారిపోతే నువ్వు చేర్చుకుంటావా? వానికి రొట్టెలు ఇస్తావా అని బెదిరిస్తా ఉన్నాడు. అయ్యా, దావీదు ఏమన్నా కొత్తగా నా దగ్గరకు వచ్చాడా? గతంలో కూడా చాలాసార్లు నా దగ్గరకు వచ్చాడు కదా. దావీదుని గురించి ఇప్పుడు ఎందుకు మీరు ఇలాగ మాట్లాడుతున్నారు? అతడు రాజుకు అల్లుడు కదా, నమ్మకస్తుడు కదా, ఆలోచనకర్త కదా, నీ నగరిలో ఘనత వహించిన వాడు కదా. నీ నగరిలో ఎవరున్నారండి దావీదు కంటే గొప్పవాళ్ళు? చెప్పండి నాకు. దావీదు నమ్మకత్వమును గురించి ఒక యాజకుడు రాజుతో మాట్లాడుతున్నాడు. నమ్మకస్తుడై. నమ్మకత్వం అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ పని అప్పగిస్తారో ఆ పనిని కంప్లీట్ చేస్తారు. రాజు అయిన సౌలు ఏ పని అప్పగించాడో ఆ పనులన్నీ కంప్లీట్ చేసిన వాడు. నమ్మకత్వం అంటే అదే. కమ్మని మాటలు చెప్పడం కాదు నమ్మకత్వం అంటే. అప్పగించిన పనిని ఏం చేయడమో పూర్తి చేయడం. మీరు చూడండి, ఇదే సమూయేలు గ్రంథంలోనే ఆయన ఎట్లా పూర్తి చేశాడో చెప్తాడు. ఊరికే అవి థియరీ కాదు, ప్రాక్టికల్ విషయాలే. 18వ అధ్యాయం, 18వ అధ్యాయంలో మనం గమనిస్తే, మనం గమనించినప్పుడు రాయబడిన మాట 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోతాడు, ఆ పనిని పూర్తి చేస్తాడు. పంపిన చోట్లకంతా అప్పగించిన పని అంతా కూడా, ఏ పని అప్పగిస్తే అది పూర్తి చేస్తాడు అంతే. నమ్మకత్వం. అందుకే ఆయన నమ్మకత్వం గురించి మొత్తం అందరికీ తెలిసిపోయింది. మన నమ్మకత్వం గురించి తెలుస్తుంది, మన అపనమ్మకత్వం గురించి కూడా.
అప్పగించిన పనిని పూర్తి చేసేంత వరకు ఊరుకోడని తెలుస్తుంది. అప్పగించినది మధ్యలో వదిలిపెట్టి పోతాడన్న సంగతి కూడా తెలుస్తుంది. రెండు తెలుస్తాయి మన సంగతులు. దావీదుని గురించి నమ్మకస్తుడు, అప్పగించిన పని పూర్తి చేశాడు. అందుకే ఈ నమ్మకస్తుడు ఎవరిని కోరుకుంటున్నాడు తన దగ్గర మినిస్టర్స్గా ఉండాలని? నమ్మకస్తులైన వారు. మనము నమ్మకంగా పరిచర్య చేయాలి, మనము నమ్మకస్తులను ఏర్పరచుకోవాలి. మనము నమ్మకంగా మనకు అప్పగించిన పరిచర్య ప్రభు మనం చేస్తూ సంఘములో కూడా నమ్మకమైన వారిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అది కొంతమంది కమ్మని మాటలు చెప్తా ఉంటారు, అంటే ఏర్పాటు చేసుకునేంత వరకు కమ్మని మాటలు చెప్తారు. వాళ్ళు ఏర్పాటు అయిన తర్వాత దానికి భిన్నంగా ఉంటాయి వాళ్ళ వ్యవహారాలు. అందుకే కమ్మని మాటలు చెప్పే వాళ్ళని కాకుండా నమ్మకస్తులను మనం ఏర్పాటు చేసుకుంటే, బైబిల్ ఏం చెబుతుందంటే సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం ఏం రాయబడిందంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఏమండి? అదే కదా, దీవెనలు మెండుగా కలుగును అంటే ఈ సంఘములో నాయకుడు నమ్మకస్తులుగా, మిగతా వాళ్ళు నమ్మకస్తులుగా ఉంటే ఆ సంఘానికి దీవెన కలుగుతుంది. నాయకుడేమో నమ్మకస్తుడే కానీ మిగతా వాళ్ళు నమ్మకస్తులుగా లేకపోతే ఆ సంఘము దీవించబడిన సంఘముగా ఉండదు. అది మన సంఘాలు దీవించబడాలి. రెండవది దీవెనకరంగా ఉండాలి. అవి దీవించబడితేనే కదా దీవెనకరంగా ఉండేది. దీవెనే లేకపోతే దీవెనకరంగా ఎలాగ ఉండగలుగుతాయి? అది కదా. అందుకే మనం నమ్మకస్తులుగా మన పని చేద్దాం. ప్రభు మనకు అప్పగించిన పని నమ్మకస్తులను మనం ఏర్పాటు చేసుకుందాం. అంటే దేవుని వాక్య ప్రమాణాల ప్రకారంగా సంఘములో పెద్దలు అనేవారు ఎటువంటి వారుగా ఉండాలి, పరిచారకులు అనేవారు ఎటువంటి వారుగా ఉండాలి, సువార్థికులు అనేవారు ఎటువంటి వారుగా ఉండాలో మనకు లేఖనాలు చెప్పబడి ఉన్నాయి. మనకు ప్రామాణికం ఎవరంటే లేఖనమే. ప్రామాణికం అంటే పాస్టర్లు కాదు. మనకు ఆయన చెప్పినాడు, ఈయన చెప్పినాడు, ఆయన చెప్తానే ఉంటారు కొన్నిసార్లు. అది మనకు ప్రామాణికం కాదు. పౌలు చీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని బెరయ సంఘస్థులు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ప్రామాణికంగా పౌలు కాదు, శీల కాదు. పౌలును గౌరవిస్తారు, శీలను గౌరవిస్తారు, సేవకులను. ప్రామాణికంగా వాళ్ళు కాదు ఉండాల్సిందే, వాక్యం ఉండాలి. మనకేమవుతుందంటే ఇక్కడ కొన్నిసార్లు వాక్యము కంటే ప్రామాణికంగా ఈ బోధకులు ప్రామాణికం అవుతున్నారు కొన్నిసార్లు. అది ఈ బోధకులు కూడా అంటే ఎట్టో కదా పెట్టుకోండి అబ్బా మీరు అని వీళ్ళు చెప్పడం. వాళ్ళకాడికి పోతారు వీళ్ళు. మమ్మల్ని సంఘ పెద్దగా పెట్టుకోలేదన్నా, పరిచారకులకు పెట్టుకోలేదన్నా, సువార్థికునికి చేయమంటే చేయడం లేదన్నా, మీరన్నా చెప్పండి అన్న అంటే వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తారు నాయకత్వానికి. వీళ్ళకి వచ్చి ఎట్నో కథ పెట్టుకోపోండి, ఒక శాలవ కప్పుకోండి, ఏం పోతుంది మీదని వాళ్ళు. కొన్నిసార్లు మనకు కూడా ఎవరు ప్రామాణికం అంటే వీళ్ళు ప్రామాణికం అవుతారు. వీళ్ళు ప్రామాణికమే, వాళ్ళ మాట ప్రకారంగా చేస్తున్నాం. కానీ ఇక తర్వాత ఏముంది? ఈడ ఏం దీవెనేమి లేదు, దీవెనకరంగా ఏమి లేవు సంఘాలేడా. అందుకే వాక్య ప్రమాణ ప్రకారంగా మనం ఎవరిని ఏర్పాటు చేస్తామో వారి ద్వారా సంఘానికి దీవెన కలుగుతుంది, ఆ సంఘాలు దీవెనకరంగా ఉంటాయి. అది చెప్పాడు. అందుకే నమ్మకంగా మనం పని చేద్దాం. దేవుడు మనకు ఏ పని అప్పగించినా అది నమ్మకంగా. మోషేను గురించి దేవుడు ఏమంటాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యా మోషే. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దానియేలు గురించి కూడా ఇందాక చదువుకున్నాం కదా, అతడు నమ్మకమైన వాడు. దానియేలు గురించి
దావీదుని గురించి కూడా మనం చదువుకున్నాం కదా, అతడు నమ్మకమైన వాడు. పౌలు కూడా ఏమంటాడంటే, నమ్మకమైన వానిగా ఎంచి నాకు ఈ పరిచర్యను అప్పగించాడు అన్నాడు. అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నమ్మకత్వం, ప్రభు మనకి ఏది ఇస్తే దాంట్లో నమ్మకత్వం. 5 తలాంతులు ఇచ్చాడా, నమ్మకంగా పనిచేద్దాం, దాన్ని 10 చేద్దాం. 2 తలాంతులు అప్పగించాడా, నమ్మకంగా చేద్దాం, దాన్ని 2 చేద్దాం. 1 తలాంతు అప్పగించాడా, నమ్మకంగా పనిచేద్దాం, 2 చేద్దాం. ఆ యజమానుడు వచ్చినప్పుడు ఏం చూస్తున్నాడు? ఏ అబ్బాయి, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏయి అంటే, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులతో నమ్మకంగా నేనేం చేశాను? వ్యాపారం చేశానయ్యా. 5కు 5 10 తీసుకోండి అయ్యా. అరే, ప్రభు అడుగుతాడు మన నమ్మకత్వం. అప్పుడు ప్రభు ఏమన్నాడు? బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్న ఏకమైన వాటి మీద నమ్మకత్వం. 2 తలాంతులు ఇచ్చిన వాడిని 2 తలాంతులు తీసుకురా అన్నాడు. అయ్యా 2తో వ్యాపారం చేశాను అయ్యా, 4. బలా నమ్మకమైన దాసుడా, నువ్వు కూడా ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను కూడా అనేకమైన వాటి మీద నియమిస్తున్నా, నీ యజమాని సంతోషంలో నువ్వు పాలువాడుక. 1 తలాంతు తీసుకున్నవాడిని, రే బాబు నీకు 1 తలాంతు ఇచ్చాను, ఏం చేసావు అన్నాడు. అయ్యా నువ్వు కఠినుడవయ్యా, వానికేమో 5 ఇచ్చి వీనికేమో 2 ఇచ్చి నాకు 1 ఇచ్చినావు, నీకు చాలా పక్షపాతం ఉంది అయ్యా, అందుకే నువ్వు ఇచ్చిన దాంట్లో నేను నమ్మకంగా పని చేయకూడదు అనుకున్నా, గుంత తీసి పూడ్చిపెట్టాను, కావాలంటే నువ్వే తోగుకొని తీసుకొని పో అన్నాడు. అప్పుడు అన్నాడు, సోమరివైన చెడ్డ దాసుడా అని చెప్పి అతని తలాంతును కూడా తీసి 10 తలాంతులు కలిగిన వానికి నమ్మకస్తులకు పెరుగుతున్నాయి, అపనమ్మకస్తునికి ఉన్నవి కూడా పోతున్నాయి. నమ్మకత్వం అనేది పెంచుతాది, మన అపనమ్మకత్వం అనేది తుంచుతాది. మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా పనిచేస్తే అది 60 అవుతుంది, అది 100 అవుతుంది, అది దీవించబడి దీవెనకరంగా ఉంటుంది ఆ పని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మకంగా పనిచేద్దాం. మన సంఘములో మనకు అవసరమైన వారిని నమ్మకస్తులను, వాక్యానుసారమైన నమ్మకస్తులను మనం ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు సంఘాలు సంఘాలుగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి సంఘాలు అన్ని విషయాల్లో. కాబట్టి దావీదు యొక్క ఈ 3 అనుభవాలు, 1 వ్యక్తిగత అనుభవం, 2 కుటుంబ అనుభవం, 3 పరిపాలన అనుభవం. చివరిలో ఒక్క మాట నేను చదివి ముగిస్తా ఉన్నా. ఇదే 101వ కీర్తనలో దావీదు ఇవన్నీ చేస్తూ ఏమంటున్నాడంటే, ఒక మాట చూడండి, ఈ 2వ వచనంలోనే 2వ లైన్ ఏం రాయబడింది బ్రదర్? నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు అన్నాడు. అంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చావు. మనకు ప్రకటన గ్రంథంలో చివరిలో ఇదే రాయబడుతుంది. ఆత్మయు పెళ్లి కుమార్తె ఏమంటున్నారు? యేసు రమ్ము అంటున్నాడు. వినువాడు కూడా ఏం రావు చెప్పాలి? రమ్ము అని చెప్పాలి. అంటే ప్రభువు ఎదురు చూస్తా ఉన్నాడు దావీదు. ఎప్పుడు ఎదురు చూస్తామంటే సిద్ధపాటు కలిగినప్పుడు. మన వ్యక్తిగత జీవితం సిద్ధపాటుతో ఉండాలి, మన కుటుంబ జీవితం సిద్ధపాటుతో ఉండాలి, మన పరిచర్య జీవితం కూడా సిద్ధపాటుతో ఉండాలి. కునికిపాటుతో ఉందా వ్యక్తిగత జీవితం? కుటుంబ జీవితంలో కునికిపాటుతో ఉన్నామా? మన పరిచర్య జీవితం కూడా కునికిపాటుతో ఉన్నామా? సిద్ధపాటుతో ఉంటే మనం ఎప్పుడు వస్తావు అంటాం, కునికిపాటుతో ఉంటే కాసేపు ఆగిరా అంటాం. నువ్వు ఎప్పుడు వచ్చేదవు, ఐఆమ్ రెడీ అని దావీదు అంటున్నాడు. ప్రియమైన దేవుని సేవకులమా, పెద్దల, విశ్వాసులమా, రెడీగా ఉన్నామా ప్రభు రాకడ కొరకు? ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అంటుండగా మనం కూడా ఏం చెప్పాలి? రమ్ము అనాలి.
మనం సిద్ధపాటు కలిగి ఉంటే వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాలు, మన పరిచర్య జీవితంలో సిద్ధపాటు ఉంటే రమ్మంటాం, సిద్ధపాటు లేకపోతే కాస్త ఆగు అంటున్నాం. ఆగులే ప్రభువా, ఏం తొందర ఏముందిలే. సిద్ధపాటు కలిగి 10 మంది అక్కడే ఉన్నారు. 5 మందిలో సిద్ధపాటు లేదు. వారినే బుద్ధి లేని కన్యకలన్నారు. 5 మందేమో సిద్ధపడే ఉన్నారు. వారిని బుద్ధి కలిగిన కన్యకలు. అందరూ కలిసి అక్కడే ఉన్నారు. బాగా పాటలు పాడుకున్నారు. బాగా వాక్యాలు చెప్పుకున్నారు. బాగా భోజనాలు చేసుకొని గురకబెట్టి నిద్రపోతున్నారు. రావడం ఆలస్యమైందిలేండి. మధ్యలో కేక వినపడింది. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుతున్నాడు. కేక వినపడగానే అందరు లేచారు. అందరూ. 5 మంది సిద్ధెలలో నూనె ఉంది. వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. అంతఃపురంలో ప్రవేశించారు. 5 మంది దగ్గర ఏం లేదు, నూనె లేదు, సిద్ధెలు ఉన్నాయాడ. సిద్ధపాటు లేని క్రైస్తవ జీవితాలు, వ్యక్తిగత జీవితాల సిద్ధపాటుగా ఉందాం. మన కుటుంబ జీవితాల సిద్ధపాటుగా ఉందాం. మన పరిచర్య జీవితం సిద్ధపాటుగా ఉందాం. అయ్యా, మేము కూడా కన్యకలమే, తలుపు తీయంటే మీరెవరు నాకు? సిద్ధపాటు లేని వాళ్ళ గురించి ప్రభు మాట్లాడే మాట. కాబట్టి కునికిపాటు మానుకుందాం, సిద్ధపడదాం. ముడత కలంకము లేకుండా మహిమ కలిగిన సంఘముగా ఆకాశ మండలంలో ప్రభును కలుసుకోవడానికి సిద్ధపడదాం. ప్రభు చేత బల నమ్మకమైన దాసుడాలని మెప్పు పొందుదాం, బహుమానం పొందుదాం. ప్రభువుతో కలిసి మనము పరిపాలన చేద్దాం. అట్టి కృపను దావీదుకు అనుగ్రహించిన దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.